మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ ఆర్మిలి వెంకటరత్నం స్ఫూర్తితో తనకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలంలో అభివృద్ధి ప్రదాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. తణుకు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు వేల్పూరు గ్రామం మాజీ సర్పంచ్ ఆర్మిలి వెంకటరత్నం 10వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం వేల్పూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఆర్మిలి వెంకటరత్నం గారి 10వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా ఆర్మిలి వెంకటరత్నం గారు వేల్పూరు గ్రామంలో యువకుడిగా అనేక మంది రైతులతో ఇక్కడ నూతన పద్ధతుల్ని ప్రారంభించి రైతుల్లో ఒక పెద్దగా తరువాతి కాలంలో గ్రామంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని 1972లో ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నికై దాదాపు 18 సంవత్సరాల పాటు ఈ గ్రామ సర్పంచ్గా పనిచేసి ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి అనేక సార్లు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి అనేక అవార్డులు, ఉత్తమ పంచాయతీ అవార్డులు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి ఆర్మిలి వెంకటరత్నం గారు. ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలబడి ఏ అవసరం ఉన్నా నేనున్నానని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి కార్యక్రమానికి దానికన్నా ముందుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగు క్రాంతి పథకంలో కానీ ఈ విధంగా ప్రజల్ని భాగస్వామ్యం చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరూ ఇటువంటి ప్రయత్నం చేయని రోజుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఆయన ₹1 పెట్టి మిగిలిన దాతల నుంచి ₹10 సేకరించి ఇక్కడ స్కూల్స్ అభివృద్ధి చేయడం కానీ, పశువుల హాస్పిటల్ అభివృద్ధి చేయడం కానీ, హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం కానీ, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఇక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేశారు. ముఖ్యంగా రైతాంగానికి కావలసినటువంటి పొంత రోడ్లని అభివృద్ధి చేయడంతో పాటుగా కాలువలని, కెనాల్స్ని, ఛానల్స్ని కానీ అభివృద్ధి చేసి గ్రామంలో ఎక్కడా కూడా తాగునీరు, అదేవిధంగా సాగునీరు సమస్య లేకుండా అనేక చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో దాదాపు ఎకరా 60 సెంట్లు సొంత స్థలాన్ని ఇచ్చి వారి భార్య గారి పేరు మీద పిహెచ్సి హాస్పిటల్ను కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సర్పంచ్గానే కాకుండా ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఈరోజు ఉన్నటువంటి సొసైటీని ఫౌండర్ అధ్యక్షునిగా ఆ రోజు సొసైటీని స్థాపించి రైతులను భాగస్వామ్యం చేసి ఆ సొసైటీని ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా లాభాల బాటలో ఉండే విధంగా ఒక పునాది వేసి సొసైటీ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత తణుకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా తణుకు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ఆ రోజు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా పైడిపర్రు ప్రాంతంలో ఉన్నటువంటి 34వ వార్డులో ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజు అక్కడ మడుగుకి పక్కన ఇల్లులు వేసుకుని నిర్మించుకుని ఉంటున్నారో వారందరికీ కూడా పట్టాలు కూడా ఇప్పించే విధంగా కృషి చేసి ఆ రోజు వారందరికీ కూడా శాశ్వతమైన పట్టాలను ఇప్పించడం జరిగింది. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తణుకు మండలం కానీ, వేల్పూరు గ్రామాన్ని కానీ ఈరోజు ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా వేల్పూరు గ్రామాన్ని కానీ, ఈ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నామంటే దాని వెనక ఆయన అందించినటువంటి స్ఫూర్తి ఈరోజు తప్పనిసరిగా కేవలం ప్రజాప్రతినిధిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు పటిష్టతకి ఎప్పుడూ కూడా కృషి చేసి ఈ జిల్లాకి తెలుగు రైతు అధ్యక్షులుగా పనిచేసి పార్టీలో కూడా వేల్పూరు గ్రామ పార్టీని అన్ని విధాలుగాను కూడా ఇక్కడ ఒక శాశ్వతమైనటువంటి కార్యాలయాన్ని ఏర్పరచడం కానీ ఈ విధంగా
ఆర్మిల్ వెంకటరత్నం గారు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు, అదేవిధంగా ఈ గ్రామానికి చేసినటువంటి సేవలు ఈరోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఈరోజు వేల్పూరు గ్రామం ఎప్పుడు కూడా ఒక అభివృద్ధికి అద్దం మారుపేరుగా నిలుస్తుందంటే ఆయన వేసినటువంటి బాటలు ఈరోజు తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాటించి ఈరోజు గ్రామంలో అందరూ కూడా సమైక్యంగా, రాజకీయ పార్టీలు వేరైనా అభివృద్ధిలో మాత్రం అందరూ కూడా సహకరించి ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా భాగస్వాములై వేల్పూరు గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అనేక విధాలుగా ఈరోజు కేవలం రాజకీయాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా నిలబడి వారికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఒక హరిజన వార్డుని మోడల్ కాలనీగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆర్మిల్ వెంకటరత్నం గారిది. అదేవిధంగా 85 ప్రాంతంలో వేల్పూరులో అగ్ని ప్రమాదానికి గురైతే ఆ రోజు బలహీన వర్గాల ప్రాంతంలో కానీ బడుగు వర్గాల ప్రాంతంలో కానీ వారందరినీ కూడా తన ఇంట్లో 15 రోజుల నుంచి వారందరికీ భోజన సదుపాయాలు కల్పించి ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసి ఆయన ఈ గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారి స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం కూడా పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ ఏవియా.